Hello everyone, welcome to Fitness Mantra. This is your trainer JP. సో ఈరోజు మనం స్విస్ బాల్ వర్కౌట్స్ చేయబోతున్నాం. సో స్విస్ బాల్ ఆల్రెడీ మనం అనుకున్నాం కదా, స్టెప్పర్తో ఎలా చేయాలి, డంబల్స్ అండ్ చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ హోమ్ జిమ్ కోసం ఎలాంటి ఎక్విప్మెంట్స్ తీసుకోవాలి అండ్ వాటితో ఎలాంటి వర్కౌట్స్ చేయాలో మనం ఆల్రెడీ నేర్చుకుంటున్నాం కదా. సో ఈరోజు పార్ట్ వచ్చేసి ఏంటంటే ఈ బాల్ యూజ్ చేస్తూ మనం ఎలా అబ్డామినల్ ఫ్యాట్ రెడ్యూస్ చేసుకోవాలో దీంట్లో నేర్చుకుందాం. సో చిన్న చిన్న వేరియేషన్స్ ఉంటాయి. జస్ట్ ఈ బాల్ని మీరు హ్యాండిల్ చేయగలిగేటట్టు చూసుకోండి. అండ్ ఒకవేళ లేదు అయినా కానీ అంటే ఒక పిల్లో తీసుకున్నా సరే. సో దాంతోపాటు కూడా కొన్ని వర్కౌట్స్ అనేవి మనం చేయొచ్చు. సో ఈ వేరియేషన్స్ ఏంటి, ఎలా ఉంటాయో ఈరోజు స్టార్ట్ చేద్దాం. సో లెట్ us స్టార్ట్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనం వార్మప్లో ఈ బాల్ తీసుకొని జస్ట్ మీరు ఈ ఫింగర్స్ అనేది జస్ట్ ఫింగర్స్ మాత్రమే టచ్ చేయాల్సి ఉంటుంది. ఇది వార్మప్ సెట్లా యూజ్ చేస్తున్నాం మనం. సో దీన్ని పైన క్లిప్ చేయాలి. అండ్ లెగ్స్ వచ్చేసి జనరల్ షోల్డర్ లెవెల్ పెట్టుకుంటాం కదా మనం ఏ వర్కౌట్ చేసినా కానీ, మనం ఆల్రెడీ అనుకున్నట్టు. సో షోల్డర్స్ కన్నా కొంచెం వైడ్గా తీసుకుంటాం ఇప్పుడు దీంట్లో లెగ్స్. సో వైడ్ తీసుకున్న తర్వాత ఎల్బోస్ కంప్లీట్గా మనం లాక్ చేయాలి. అండ్ ఇక్కడ నుండి సైడ్ బెండ్ చేసేటప్పటికి సో మీరు ఏ సైడ్ అయితే ఎంచుకుంటారో అంటే రైట్ కావచ్చు, లెఫ్ట్ కావచ్చు, సో ఎటైతే వెళ్తారో ఆ సైడ్ బెండ్ అయినప్పుడు బ్రీత్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అండ్ అదర్ సైడ్. సో ఇది హోల్డ్ చేయడానికి కంప్లీట్గా మీరు హ్యాండ్స్ అనేది స్టిఫ్గా పెట్టాల్సి ఉంటుంది. అండ్ అలాగే సైడ్ బెండ్ అవుతున్నప్పుడు ఎక్కువ బెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ బాడీ వెయిట్ని లైట్గా సైడ్కి అనేది బెండ్ చేస్తే మీకు ఆ సైడ్ ఫ్యాట్ అనేది రెడ్యూస్ అవుతుంది అండ్ సైడ్స్ పైన మంచి ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. ఈ విధంగా సో స్ట్రైట్గా ఉన్నప్పుడు ఇన్హేల్, సైడ్కి ఎప్పుడైతే బెండ్ అవుతామో ఎక్సెల్ విత్ మౌత్. సో వీటిని మనం 10 కౌంట్స్ లాగా చేసుకోవచ్చు. ఇది జస్ట్ వార్మపే. బాల్ కూడా ఎక్కువ హెవీ వెయిట్ ఏముండదు, లైట్ వెయిటే ఉంటుంది కాబట్టి సో మీరు జస్ట్ దీంట్లో ఆగడం మాత్రమే బ్యాలెన్స్ చేయండి. అండ్ అలాగే మీరు ఇక్కడ ఈ బాల్ కానీ మీకు ఒకవేళ లేకపోతే నేను ఇందాక చెప్పినట్టుగా పిల్లోతో పాటు కూడా మీరు ఈ వేరియేషన్ అనేది చేయొచ్చు ఈ విధంగా. సో ఫస్ట్ ఇది వార్మప్ కింద యూజ్ చేసుకుంటాం మనం. దీన్ని వచ్చేసి మనం ఒక 15 to 20 కౌంట్స్ వరకు కూడా చేయొచ్చు. ఒకవేళ ఎఫెక్టివ్ ఎక్కువ ఉంది, మంచి అనిపిస్తుంది అంటే ఆ సైడ్ ఫ్యాట్స్ పైన మీకు ఎఫెక్టివ్గా అనిపిస్తుంది అంటే అప్పుడు మీరు ఒక 20 కౌంట్స్ ఒక 2 to 3 సెట్స్ వరకు కూడా చేయొచ్చు. ఇది వార్మప్లో ఫస్ట్ సెట్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ వేరియేషన్ స్టాండింగ్ సైడ్ బెండ్ చేసాం కదా. సో ఇప్పుడు వచ్చేసి స్టాండింగ్ సైడ్ రొటేషన్స్. మనం ఆల్రెడీ స్టిక్ వర్కౌట్ చేసినప్పుడు సో బ్యాంబో స్టిక్ ఏదైతే చేసామో సైడ్ రొటేషన్స్, అలాగే మనం సేమ్ స్విస్ బాల్తో ఎలా యూజ్ చేస్తున్నామో దీన్ని నేర్చుకుంటాం. సో ఇందాకట్లాగే మనం లెగ్స్ షోల్డర్స్ కన్నా కొంచెం వైడ్గా అనేది పెట్టేసి అండ్ ఈ బాల్ని కంప్లీట్గా స్ట్రైట్గా మనం ఇందాక ఫస్ట్ వేరియేషన్లో అనుకున్నట్టుగా కంప్లీట్ ఈ పామ్ మొత్తం టచ్ చేయకుండా జస్ట్ ఫింగర్స్తో మాత్రమే హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. సో ఎందుకంటే కొంచెం ఎక్కువ ఎఫెక్టివ్గా ఉంటుంది. సో ఈ విధంగా హోల్డ్, మీ చెస్ట్ లెవెల్ హోల్డ్ చేస్తే సరిపోతుంది అండ్ ఎక్కువ పైనకి కిందికి అవసరం లేదు. అండ్ ఇది హోల్డ్ చేసినప్పుడు కూడా మీ బాడీ పోస్చర్ స్టిఫ్గా స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకోండి. అండ్ రొటేట్, బ్రీత్ అవుట్, రొటేట్, బ్రీత్ అవుట్. సో ఈ విధంగా చేస్తున్నప్పుడు కాన్సన్ట్రేట్ ఏంటంటే జస్ట్ మీ బాల్ ఏ విధంగా అయితే రొటేట్ అవుతుందో బాల్తో పాటే మీ హెడ్ కూడా స్ట్రైట్గా వెళ్ళాల్సి ఉంటుంది. సో దీంట్లో మీరు ఇంకోటి ఫోకస్ చేయాల్సింది ఏంటంటే మీరు ఎప్పుడైతే రొటేట్ అవుతుందో లెగ్స్ ఫిక్స్ చేసి పెట్టాల్సి ఉంటుంది. లెగ్ మాత్రం కంప్లీట్గా ఈ సైడ్కి మాత్రం తిప్పొద్దు, ఎందుకంటే తిప్పితే మీకు నీస్ పైన ఎఫెక్టివ్ అనేది మీకు చూపిస్తుంది. సో జస్ట్ హోల్డ్ చేయండి ఆ విధంగా అండ్ బ్రీత్ అవుట్. అండ్ కాన్సన్ట్రేషన్ ఏంటి అంటే ఇంకా ఈ కోర్ అనేది స్క్వీజ్ చేసి పెట్టండి. అబ్డామినల్ని స్క్వీజ్ చేయండి, అంటే టక్ చేసి లోపలికి ఇన్హేల్ నార్మల్ బ్రీత్లో ఉండి జస్ట్ కోర్ స్క్వీజ్ చేసినప్పుడు మీకు రొటేషన్ అనేది ఎక్కువ ఎఫెక్టివ్గా అనేది ఉంటుంది. సో నార్మల్గా లూజ్గా వదిలేయకుండా జస్ట్ టైట్ హోల్డ్ చేసి రొటేట్. సో దీన్ని మీరు లైట్గానే ఉంటుంది వెయిట్ కాబట్టి ఒక 20 కౌంట్స్ వరకు చేయొచ్చు. అంటే లెఫ్ట్ రైట్ కలిపితే 1 కౌంట్, ఆ విధంగా 20 కౌంట్స్ వరకు కూడా మీరు దీన్ని చేయొచ్చు. ఇది సెకండ్ వార్మప్ కింద నేను యూజ్ చేస్తున్నాం అనమాట. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వేరియేషన్ మనం ఆల్టర్నేటివ్ లెగ్ రేజెస్ చేయబోతున్నాం. సో జస్ట్ ఈ బాల్ని ఈ విధంగా హోల్డ్ చేయండి. సో ఇందాక మనము జస్ట్ ఫింగర్స్ మాత్రమే హోల్డ్ చేయమని చెప్పాను కదా, ఇప్పుడు ఫుల్గా ఈ పామ్ మొత్తం టచ్ చేయండి. అండ్ లెగ్ రేజ్ చేస్తున్నప్పుడు ఇది ఎందుకంటే లెగ్ రేజ్ చేసినప్పుడు ఒకవేళ బై మిస్టేక్ బాల్ని కిక్ చేస్తే పడిపోకుండా ఉండడానికి మీకు సపోర్టివ్గా ఉంటుంది. అండ్ హ్యాండ్స్ కంప్లీట్గా స్టిఫ్గా పెట్టేసేయండి. లెగ్ రేజ్ చేస్తున్నప్పుడు బ్రీత్ అవుట్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా.
ఇది లిఫ్ట్ చేస్తున్నప్పుడు మీ బాడీ పోస్చర్ స్ట్రైట్గా చూసుకోండి అండ్ బ్యాలెన్స్ చేస్తూ ఆల్టర్నేటివ్. అండ్ బాల్ కూడా ఏంటంటే మీరు చెస్ట్ లెవెల్ వరకు, అంటే జస్ట్ చెస్ట్ టు షోల్డర్ లెవెల్ ఇంతవరకు వస్తే సరిపోతుంది. సో అది కాన్సన్ట్రేట్ చేయండి. ఇది లైట్ వెయిటే ఉంటుంది కాబట్టి ఈచ్ లెగ్ 20 కౌంట్స్ చేస్తే సరిపోతుంది. ఇది వార్మప్లో థర్డ్ వేరియేషన్ అనమాట. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం వర్కౌట్లోకి వెళ్ళిపోతున్నాం. సో ఈ బాల్ పైన కూర్చోండి. మనం ఆల్రెడీ ఇదివరకు స్టిక్తో పాటు కానివ్వండి, లేదంటే బాడీ వెయిటెడ్ సూమో స్క్వాట్స్ పొజిషన్లో సైడ్ బెండింగ్ చేసాము. అది దేనికి అంటే సైడ్ ఫ్యాట్ రెడ్యూస్ అవ్వడం కోసం. సో దీంట్లో మీరు బాల్ పైన మీ బాడీ వెయిట్ బ్యాలెన్స్ చేస్తూ లెగ్స్ వైడ్గా చేసుకోండి, జస్ట్ బ్యాలెన్స్ కోసం. అండ్ హెడ్ లాక్ చేసేసి స్లోగా సైడ్ బెండ్ చేస్తున్నప్పుడు ఎల్బో వచ్చేసి నీస్ దగ్గర టచ్ అయ్యేటట్టు ఈ విధంగా చూసుకోండి. అండ్ అలాగే బ్యాక్ స్ట్రైట్గా ఉండాలి, ఇలా బెండ్ చేయకుండా బ్యాక్ స్ట్రైట్ పెట్టేసి సైడ్ బెండ్. ఫస్ట్ వేరియేషన్ బాల్ స్ట్రైట్గా పెట్టి ఏ విధంగా అయితే చేసామో సేమ్ ఇది సీటెడ్. ఒకవేళ మీకు అది బాల్ చేయడం ఇబ్బంది అనిపిస్తే ఇది మీరు కంటిన్యూ చేసుకోవచ్చు ఈ విధంగా సైడ్ బెండ్. సో లెఫ్ట్ రైట్ ఈజ్ 1 కౌంట్, ఆల్రెడీ మనం అనుకున్నట్టుగా లెఫ్ట్ రైట్ ఈజ్ 1 కౌంట్. అండ్ అలాగే బ్రీత్ అవుట్ కూడా మీరు ఎప్పుడైతే ఎల్బో టు నీస్ టచ్ అవుతుందో అప్పుడు బ్రీత్ అవుట్ చేయడానికి ట్రై చేయండి ఈ విధంగా. సో మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది రెండు, ఒకటి బాడీ వెయిట్ని బ్యాలెన్స్ చేయడం, అంటే అటు సైడ్కి వెళ్ళకుండా. అండ్ ఫస్ట్ వన్. సెకండ్ వచ్చేసి బ్యాక్ స్ట్రైట్గా ఉండాలి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఎల్బో టచ్ అవుతుందా లేదా అది కూడా ఫోకస్ చేయండి. సో కంఫర్ట్గా, అంటే ఫ్లెక్సిబిలిటీ లేకపోతే జస్ట్ హాఫ్ వస్తుంది, అక్కడికి వచ్చినా పర్వాలేదు. బట్ మీరు వస్తున్నప్పుడు ఏంటంటే అపోజిట్ సైడ్ అనేది స్ట్రెచ్ అవుతుందా లేదా కూడా కాన్సన్ట్రేట్ చేయండి. ఒకవేళ ఇలా ఇబ్బందికరంగా ఉంటే, అంటే మీకు చేస్తున్నప్పుడు ఒకవేళ ఇబ్బంది అనిపిస్తే సైడ్ బెండ్ అవుతున్నప్పుడు ఈ హెడ్ లాక్ చేయకుండా నార్మల్గా మనం ఇందాక ఇప్పుడు హెడ్ లాక్ టు ఎల్బో టు నీస్ అన్నాం కదా, అలా కాకుండా హ్యాండ్ సైడ్కి పెట్టేసి ఫ్లోర్ ట్యాప్ చేసినా కానీ మీకు సేమ్ ఎఫెక్టివ్ అనేది చూపిస్తుంది. సో ఈ విధంగా. సో ఫ్లోర్ ట్యాప్ చేస్తున్నప్పుడు కూడా సేమ్ కౌంట్ అనేది మీరు 20 to 25 కౌంట్స్ వరకు కూడా చేసుకోవచ్చు. బట్ టచ్ చేయాలని రూల్ ఏం లేదు, జస్ట్ మన కాన్సెప్ట్ వచ్చేసి ఈ బాల్ పైన నుండి సైడ్ బెండ్ అనేది చేయడం మాత్రమే. ఇలా చేయడం వల్ల ఏంటంటే కోర్ ఎంగేజ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం సైడ్ ఫ్యాట్ కూడా రెడ్యూస్ అవుతుంది. సో దీన్ని మీరు 20-25 కౌంట్స్ వరకు కూడా చేసుకోవచ్చు ఈచ్ సైడ్. సో ఇది వర్కౌట్లో ఫస్ట్ స్టెప్ అన్నమాట. సో ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి బాల్ పైన కూర్చొని క్రంచెస్ చేయబోతున్నాం. సో ఇందాక కూర్చొని సైడ్ బెండింగ్ చేశాం కదా, ఇప్పుడు దీనిపైన బాడీ వెయిట్ అంతా బ్యాలెన్స్ చేస్తూ క్రంచెస్ అనేది చేస్తాం. సో మీరు ఇది చేసేటప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తుందంటే బాల్ మూవ్ కాకుండా, సో కింద ఏదైనా మ్యాట్ కానీ టవల్ కానీ ఏదైనా ఉంటే పెట్టుకుంటే బెటర్, ఎందుకంటే మీకు స్కిడ్ కాకుండా ఉంటుంది బాల్. అండ్ అలాగే లెగ్స్ వచ్చేసి సేమ్ మ్యాట్ లెవెల్ డిస్టెన్స్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ బ్యాక్ స్ట్రైట్గా పెట్టేసేయండి ఈ విధంగా తీసుకొని. అండ్ మీరు క్రంచ్ చేస్తున్నప్పుడు మీ బాడీ వెయిట్ ఏ విధంగా అయితే బ్యాక్ సైడ్ వెళ్తుందో ఆ టైంలో మీరు బాల్ని లైట్గా మూవ్ చేస్తూ, బాడీతో మూవ్ చేస్తూ ఆ బాడీ వెయిట్ అంతా బ్యాక్ సైడ్ వేయాల్సి ఉంటుంది ఈ విధంగా. ఇది ముందుకు వచ్చినప్పుడు మళ్ళీ సేమ్ బాల్ని బ్యాక్ సైడ్ పుష్ చేయాల్సి ఉంటుంది. సో రెండు సైమల్టేనియస్. ఇందాక మనం స్టాండింగ్ బాల్ లిఫ్ట్ చేస్తూ లెగ్ రేజ్ ఎలాగైతే చేసామో ఇది కూడా సేమ్ అదే విధంగా సైమల్టేనియస్లీ బాడీ వెయిట్ని మూవ్ చేస్తూ ఉండాలి. అండ్ అలాగే ఈ విధంగా క్రంచ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు కిందికి ఎప్పుడైతే వెళ్తూ ఉంటారో ఆ కోర్ అనేది ఎంగేజ్ పెట్టండి, అంటే టైట్గా హోల్డ్ చేసి స్క్వీజ్ చేయడానికి ట్రై చేయండి. సో ఈ విధంగా అండ్ డౌన్. సో దీన్ని చేసేటప్పుడు మీరు ఒకవేళ బ్యాక్ పెయిన్ కానీ ఉన్నట్లయితే కూడా ఈ బెండింగ్లో అయితే మీకు సపోర్టివ్గా కూడా ఉంటుంది, అంటే ఫ్లోర్ పైన చేసేదానికన్నా ఇక్కడ కొంచెం ఎఫెక్టివ్గానే ఉంటుంది. సో ఇది చేయడానికి ట్రై చేయండి. ఒక 20 కౌంట్స్ వరకు కూడా చేయొచ్చు. జస్ట్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది బాడీ వెయిట్ బాల్ రెండు ఒకేసారి బ్యాలెన్స్ చేస్తే మీకు ఎఫెక్టివ్గా అనేది ఉంటుంది. సో ఈ విధంగా కాన్సన్ట్రేట్. సో మీకు ఒకవేళ హ్యాండ్స్ ఈ విధంగా ఇబ్బంది అనిపిస్తే నార్మల్గా పైకి లిఫ్ట్ చేయొచ్చు, లేదంటే ఫోర్ హెడ్ ఈ విధంగా కూడా పెట్టుకోవచ్చు, వదిలేసి కూడా చేయొచ్చు. బట్ కంఫర్ట్గా అంటే బాల్ పైన బ్యాలెన్స్ చేయాలి కాబట్టి ఈ విధంగా పెడితేనే మీకు ఆ బ్యాలెన్స్ అనేది ఈజీగా వస్తుంది. సో ఈ విధంగా ఒక 20 కౌంట్స్ వరకు కూడా చేయొచ్చు. ఇది మనకు వర్కౌట్లో సెకండ్ అన్నమాట. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి ఈ బాల్ సపోర్ట్తో మనం టో ట్యాప్ చేయాల్సి ఉంటుంది. మనం ఇదివరకు పాత వీడియోలో నేర్చుకునే విధంగా అంటే బెడ్ పైన కానీ లేదంటే ఏదైనా బెంచ్ పైన లెగ్స్ పెట్టేయాలని చెప్పి అప్పుడు దాంట్లో నేర్చుకున్నాం. సో ఇప్పుడు మనం స్విస్ బాల్ వర్కౌట్స్ చేస్తున్నాం కాబట్టి ఈ బాల్ పైన లెగ్స్ పెట్టి
టో ట్యాప్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట. సో మీకు ఇది అబ్డామినల్కి మంచి బెస్ట్ ఎక్సర్సైజ్. జస్ట్ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే ఈ బాల్ పైన లెగ్స్ ఉంటాయి కాబట్టి ఇది బాల్ మూవ్ కాకుండా జస్ట్ బాడీ వెయిట్ని అంటే లెగ్స్తో పాటు కిందికి కంప్రెస్ చేస్తూ కిందికి ప్రెస్ చేస్తూ ఆ బాడీ లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి. సో ఈ విధంగా సో హోల్డ్ చేసిన తర్వాత చూసుకోండి, ఎక్కువ క్లోజ్కి ఏం అవసరం లేదు. జస్ట్ మీ కంఫర్ట్ చూసుకొని ఈ కాఫ్ మసిల్ అనేది దానిపైన రెస్ట్ చేసేసి అండ్ ఇక్కడ నుండి హ్యాండ్ మూమెంట్తో అంటే మీ బాడీ వెయిట్ ఫోర్స్గా లిఫ్ట్ చేస్తూ ఈ విధంగా సో ఈ విధంగా చేస్తున్నప్పుడు బాడీ ఎప్పుడైతే లిఫ్ట్ చేస్తున్నారో సైమల్టేనియస్లీ ఈ బాడీ బాల్ రెండు బ్యాలెన్సింగ్ చేస్తేనే ఈ వర్కౌట్స్ అనేవి మీకు ప్రాపర్గా వస్తుంది. అండ్ బాడీ లిఫ్ట్ చేస్తున్నప్పుడు లెగ్స్తో పాటు లైట్గా మూవ్ చేసుకొని ఆ క్రంచ్ మూమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ బెల్లీ ఫ్యాట్ కానీ అబ్డామినల్ ఫ్యాట్ కానీ ఎక్కువ ఉంటే ఇంత ఫుల్ క్రంచ్ రాకపోవచ్చు. సో దానికి ఎలా చేయాలంటే ఈ విధంగా సో మీకు ఒకవేళ టో ట్యాప్ కాకుండా పర్లేదు, అంటే నార్మల్గా అబ్డామినల్ ఫ్యాట్ లేదు ఎక్కువ ఫ్లెక్సిబుల్గా ఉన్నారు అంటే ఈ విధంగా టచ్ చేస్తాము. సో అది వెళ్ళడం ఇబ్బంది అవుతుంది అంటే జస్ట్ ఈ లెగ్స్ని ఇదే విధంగా పెట్టేసి జస్ట్ ఓన్లీ ఆ ట్యాప్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ బాడీని లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి ఇంతవరకు. సో లిఫ్ట్ చేస్తున్నప్పుడు కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిందంటే బ్రీత్ అవుట్ చేయాలి ఈ విధంగా. సో ఇది ఎందుకు అంటే అబ్డామినల్ ఫ్యాట్ ఎక్కువ ఉండి ఆ ఫ్లెక్సిబిలిటీ కానీ మీకు లేకపోతే హాఫ్ చేయొచ్చు, లేదు అంటే మీకు ఓకే అనిపిస్తే అప్పుడు ఫుల్ నార్మల్గా బాడీ వెయిట్ అంతా కూడా లిఫ్ట్ చేస్తూ టో ట్యాప్ చేయడానికి ట్రై చేయండి ఈ విధంగా. బట్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే మీరు లిఫ్ట్ చేసేటప్పుడు బ్రీతింగ్ ఫోకస్ చేయండి అండ్ అలాగే లిఫ్ట్ చేస్తున్నప్పుడు బాల్ కూడా మూవ్ కాకుండా చూసుకుంటే ఎక్కువ ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇది మీరు 15 to 20 కౌంట్స్ వరకు కూడా చేయవచ్చు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫుల్ క్రంచెస్ విత్ బాల్, అంటే ఈ బాల్ని మనం హోల్డ్ చేస్తూ ఫుల్ క్రంచ్ చేయాల్సి ఉంటుంది. సో ఇందాక మనం ఫస్ట్ 2 వేరియేషన్స్లో ఫింగర్స్తో హోల్డ్ చేసాం కదా బాల్ని. సో ఈ విధంగా రెగ్యులర్ క్రంచెస్ చేసినట్లుగానే లెగ్ డిస్టెన్స్ చూసుకోండి అండ్ అలాగే పైకి వస్తున్నప్పుడు బ్రీత్ అవుట్. సో దీంట్లో మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే బాల్ కంప్లీట్గా ఫుల్ పైకి వెళ్ళాలి. సో ఇటు ఫ్రంట్ కానీ లేకపోతే ఎక్కువ బ్యాక్ కానీ చేయొద్దు. ఈ విధంగా ఇలా చేస్తే మీకు ఎక్కువ ఎఫెక్టివ్ అనేది ఉండదు దీంట్లో. సో కంప్లీట్గా బాల్ పైకి ఉంటుంది, డైరెక్ట్ ఇక్కడ నుండి కిందికి వెళ్తుంది బాల్. సో చెస్ట్కి స్ట్రైట్గా వచ్చిన తర్వాత కంటిన్యూస్లో మీకు పైనకి ఎప్పుడైతే లిఫ్ట్ చేస్తూ ఉంటామో ఆ టైంలో బ్రీత్ అవుట్ అండ్ బాల్ స్ట్రైట్ ఈ విధంగా. సో మీరు ఇది లిఫ్ట్ చేసేటప్పుడు జస్ట్ బ్యాక్ని కాన్సన్ట్రేట్ చేయండి అండ్ అలాగే బాల్ ఎటు మూవ్ కాకుండా ఉండేటట్టు చూసుకోండి. ఇది కూడా మనం 15-20 కౌంట్స్ వరకు కూడా చేయొచ్చు. ఒకవేళ కౌంటింగ్ ఇబ్బందికరంగా ఉంటే ఒక 8 to 10 కౌంట్స్ వరకు కూడా మీరు దీన్ని పర్ఫామ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం ఈ బాల్తో పాటు రష్యన్ ట్విస్ట్ చేయబోతున్నాం. సో రష్యన్ ట్విస్ట్ ఆల్రెడీ మనం నేర్చుకున్నాము. సో బాల్తో ఎలా పర్ఫామ్ చేయాలనేది ఇప్పుడు దీనిలో నేర్చుకుంటాం. సో రెగ్యులర్ మనం ఈ లెగ్స్ వచ్చేసి నార్మల్ క్రంచెస్ పొజిషన్లోనే పెట్టినట్టుగా 2 లెగ్స్ దగ్గరికి పెట్టేసుకోండి అండ్ బాల్ హోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ నుండి సో ఇందాకటి వేరియేషన్లో చెస్ట్ లెవెల్ లిఫ్ట్ చేయొద్దు అని చెప్పి అన్నాం, పైకి అన్నాం. సో ఇప్పుడు చెస్ట్ లెవెల్ మాత్రమే ఉంటుంది, అంటే చెస్ట్కి స్ట్రైట్గా వచ్చిన తర్వాత రొటేట్ చేస్తూ బాల్ ఫ్లోర్కి ట్యాప్ చేస్తాం ఈ విధంగా. సో ఫస్ట్ మనం వార్మప్లో సెకండ్ వేరియేషన్ యూజ్ చేసిన విధంగా సైడ్కి ఎప్పుడైతే రొటేట్ చేస్తున్నప్పుడు బాల్తో పాటు హెడ్ కూడా మూవ్ కావాలని చెప్పాం కదా. సో ఈ విధంగా రొటేట్, బ్రీత్ అవుట్. సో దీంట్లో మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే బాల్ హోల్డ్ చేసినప్పుడు సైడ్కి ఎప్పుడైతే వస్తారో మీ బాడీ వెయిట్ని కంప్లీట్గా స్టిఫ్గా స్ట్రైట్గా పెట్టేసి బ్యాక్ సైడ్ రొటేషన్ చేస్తున్నప్పుడు బాల్ స్ట్రైట్గా ఉంటుంది. సో మీరు బెండ్ ఎక్కువ చేయకూడదు, జస్ట్ అలా హోల్డ్ చేయండి అండ్ అలాగే రొటేట్ చేస్తున్నప్పుడు ఈ సైడ్కి ఎప్పుడైతే రీచ్ అవుతారో అప్పుడు బ్రీత్ అవుట్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా. సో ఈ విధంగా మీరు ఒక 20-25 కౌంట్స్ వరకు కూడా చేయొచ్చు. జస్ట్ దీంట్లో మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే బాడీ వెయిట్ని హోల్డ్ చేయడం మాత్రమే ఫోకస్ చేయండి.
ఆటోమేటిక్గా రొటేషన్ ఎప్పుడైతే చేస్తారో మీకు సైడ్ ఫ్యాట్ అనేది రెడ్యూస్ అవుతుంది అండ్ బాడీ కూడా కరెక్ట్ పోస్చర్ అనేది కూడా దీంట్లో మీకు డెవలప్ అవుతుంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనము ఈ వేరియేషన్స్ ఏమైతే చేసామో ఇప్పుడు బాల్తో పాటు రష్యన్ ట్విస్ట్ కావచ్చు, సైడ్ బెండింగ్ కావచ్చు, క్రంచెస్ లేదా టో ట్యాప్ కావచ్చు, ఈ వేరియేషన్స్ అన్ని బేసిక్స్ ఇవన్నీ. ఇంకా దీంతో పాటు చాలా మనం ఈ వేరియేషన్స్ అన్నీ కూడా ఇంకా చేసుకోవచ్చు. అంటే ఫ్యాట్ రెడ్యూస్ కావచ్చు అండ్ స్ట్రెంత్ ట్రైనింగ్లో కూడా మనం బాల్ యూజ్ చేస్తాము. సో మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే మీ దగ్గర బాల్ ఉన్నా లేకపోయినా కానీ ఈ వేరియేషన్స్ అనేది ఇంపార్టెంట్. మనం జస్ట్ ఈ స్విస్ బాల్తో ఎలా చేయాలో మాత్రమే నేర్చుకుంటున్నాము. ఇది జస్ట్ పార్ట్ 1 మాత్రమే. నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. అండ్ సో ఈ నెక్స్ట్ పార్ట్ 2లో మళ్ళీ ఇంకా దీంతో పాటు ఇంకేమేమి వేరియేషన్స్ చేయవచ్చు కలుద్దాం, దాంట్లో చూద్దాం. సో అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ యువర్ ట్రైనర్ జేపీ సైనింగ్ అవుట్.